హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే పూర్తి చేసి ఒక మంచి జాబ్ కోసం సెర్చింగ్లో ఉన్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్. ఈ వీడియోలో మీకు నేను డిగ్రీ క్వాలిఫికేషన్తోనే అప్లై అయితే చేసే జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ల డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. అది కూడా విత్ డీసెంట్ శాలరీస్, విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 40,000 to 50,000 ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ వస్తుంది. ఇక మనం అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి అనే వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ పోస్టులని రిక్రూట్ చేయడానికి రిలీజ్ చేశారు. అది కూడా మనకి కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఆల్సో వన్ థింగ్, జాబ్ లొకేషన్ మనకి చెన్నైలో ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ వివరాలని చూడండి. ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వన్స్ వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉండడంతో పాటు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే లాస్ట్ డేట్ అనేది చూసుకున్నట్లయితే మార్చి 28 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న ఏ క్యాండిడేట్ అయినా సరే, మేల్ క్యాండిడేట్ అవనండి, ఫీమేల్ క్యాండిడేట్ అవనండి, క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్. సో నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగానే చెప్పాను, ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఆ పోస్టుల డీటెయిల్స్ని చెక్ చేయబోతున్నాం. మీరు ఈ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది అప్లై చేసినా, లేదా జూనియర్ అకౌంటెంట్ ఎలిజిబిలిటీ ఉందని అప్లై చేసినా సరే, ఈ రెండు పోస్టులో ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా ఆన్ అండ్ యావరేజ్ మీకు శాలరీ అనేది అరౌండ్ 40,000 to 50,000 బిట్వీన్ రావడం జరుగుతుంది. ఇక్కడ పే స్కేల్ డీటెయిల్స్ క్లియర్ అయి కనపడుతున్నాయి కాబట్టి. ఇక జూనియర్ అసిస్టెంట్ గురించి చూస్తే టోటల్లీ 11 పోస్టులు ఉన్నాయి. అందులో 6 పోస్టులు అన్రిజర్వ్డ్కి, 2 పోస్టులు ఓబీసీకి, 2 పోస్టులు ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఫైనల్ ఎస్సీ కేటగిరీకి 1 పోస్ట్ అని చెప్పి ఉన్నటువంటి 11 పోస్టులు ఈ విధంగా డివైడ్ అయితే చేశారు. ఇక జూనియర్ అకౌంటెంట్కి చూస్తే మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. అందులో 2 పోస్టులు అన్రిజర్వ్డ్కి, 1 పోస్ట్ని ఓబీసీకి అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో జూనియర్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్, ఇలా వాట్ ఎవర్ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సేమ్ యాజ్ జూనియర్ అకౌంటెంట్కి చూస్తే బీకామ్ క్వాలిఫికేషన్తో అప్లై చేయాలి. విత్ 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. దట్టు రెగ్యులర్ డిగ్రీ అని మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ వివరాలు చూడొచ్చు. సేమ్ దీనికి కూడా ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అయితే లేదు. ఇక్కడ ఈ పోస్టుకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీని మీరు క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇక ఏజ్ లిమిట్స్ అంటారా, ఈ జాబ్స్కి 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని మెన్షన్ చేయడంతో పాటు రిజర్వేషన్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. అవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అయి ఉన్నట్లయితే 5 years, ఓబీసీ అయి ఉన్నట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. అండ్ ఆల్సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అప్లై చేసే క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 200 rupees, అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే 150 rupees, ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 100 rupees, ఫైనల్లీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంటారా, ఈ జాబ్స్కి సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, రిటర్న్ ఎగ్జామ్. ఆ రిటర్న్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. టోటల్లీ ఈ 3 stagesలో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి మనం ఈ సెలక్షన్ ప్రాసెస్లో సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది క్లియర్లీ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉందో ఆ రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. ఈ జూనియర్ అసిస్టెంట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మాట్లాడే ముందు, ఈ జూనియర్ అసిస్టెంట్కి జరిగేటటువంటి రిటర్న్ ఎగ్జామ్కి ఇచ్చేటటువంటి టైం డ్యూరేషన్ 1.5 గంటల, అంటే 90 నిమిషాలు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 120 మార్క్స్కి జరుగుతుంది. అలాగే 120 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీని అర్థం ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ చేస్తుంది. అండ్ ఆల్సో వన్ థింగ్, ఈ జూనియర్ అసిస్టెంట్కి జరిగేటటువంటి ఎగ్జామ్ పేపర్ని 5 partsగా డివైడ్ అయితే చేశారు. పార్ట్ నెంబర్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విత్ 25 questions and 25 marks. దెన్ నెక్స్ట్ పార్ట్ 2లో న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్, క్వాంటిటీ aptitude, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 25 questions and 25 marks. దెన్ నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, దీనికి సంబంధించి 20 questions and 20 marks. దెన్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఆఫీస్ ప్రొసీజర్,
దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. ఫైనల్లీ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ మనకి జూనియర్ అకౌంటెంట్కి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో జస్ట్ టోటల్లీ 11 పార్ట్స్గా అంటే 11 పార్ట్స్గా డివైడ్ అయితే అయింది. సేమ్ ప్రీవియస్ లాగే 120 క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్లీ, అండ్ ఆల్సో 120 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో టైం చూసుకుంటే 90 మినిట్స్ అంటే 1.5 hour అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో ఉండేటటువంటి టాపిక్స్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్, ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్, కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, బిజినెస్ లాస్, ఎకనామిక్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఫైనల్లీ జనరల్ ఫైనాన్స్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఆపరేషన్స్. ఇలా డిఫరెంట్ టాపిక్స్ అనేవి ఈ జూనియర్ అకౌంటెంట్ పోస్టులో ఇన్వాల్వ్ అయి ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఎగ్జామ్ ప్యాటర్న్లో. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఈ విధంగా ఓవరాల్ రిటర్న్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఈ రిటర్న్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి, అంటే మెరిట్ వైజ్ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. అయితే మనకి మీకు ఇనిషియల్లీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను, జాబ్ లొకేషన్ చెన్నైలో ఉంటుందని. అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని ఒక డౌట్ రావచ్చు మీకు. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే అక్రాస్ ఇండియా మొత్తం మీద చాలా ఎగ్జామ్ సెంటర్స్ అయితే మెన్షన్ చేశారు. అక్రాస్ ఇండియా గురించి పక్కన పెడితే మనకి తెలిసినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఏంటంటే మనకి విజయవాడ అండ్ హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్స్గా ఉండడం అయితే జరిగాయి. ఇది ఆన్లైన్ ఎగ్జామ్, ఆ విషయం గుర్తుంచుకోండి. సో ఓవరాల్లీ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కాస్త కన్ఫ్యూజన్ కమ్జినెస్ ఏదైతే వచ్చినా సరే ఒకసారి నేను చెప్పానని కాకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ని మీరు ప్రాపర్లీ చెక్ చేయండి. కాస్త లో కాంపిటీషన్తో ఈ జాబ్స్ని గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఆర్ఆర్బీ, ఏఎల్పీ నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ డి వస్తుంది, ఎన్టీపీసీ వస్తుంది, వాటి కోసం లేదా ఐబీపీఎస్ కోసం కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు వీటికి కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే విత్ లో కాంపిటీషన్తో ఈ జాబ్స్ని గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటిని అయితే ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ అయితే చేయొద్దు. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఆర్ఆర్బీ, ఏఎల్పీ నోటిఫికేషన్ షార్ట్ నెట్వర్క్స్ రిలీజ్ అయింది కదా, దాని వివరాలు కూడా క్లియర్లీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆర్ఆర్బీ జాబ్స్ గురించి చూస్తుంటే ఆ వీడియో కూడా క్లియర్గా అయితే చూసి తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్పై కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే వీలైనంత వరకు వాటిని క్లారిఫై అయితే చేస్తాను. వీలైతే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి.